గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం తర్వాత అంత ప్రసాదం పులిహార పెడతారు, దద్దోజనం పెడతారు. మన కామెడీ బిట్లలో పులిహార కలుపుతున్నాడరా, ఇది మాట్లాడేవాడిని మీరు మాట్లాడిన రోజున మన హిందుత్వ ధర్మానికి సంబంధించి నిలదీసినట్టు అవుతుంది. పులిహార కలుపుతున్నాడు, దద్దోజనంగాడు అంటే ఏంటి? మనం తినే ప్రసాదం దద్దోజనం అంటే అంత పనికి మాలినోళ్ళనేనా? పులిహార అంటే ఊరకూరకనే అట్ట కలుపుతారనేనా? అంటే మనం గౌరవంగా గౌరవంగా తీసుకునేటటువంటి ప్రసాదాన్ని వాళ్ళు అట్ట వాగుతున్నారు, కామెడీగా బిట్లు చేస్తున్నారు దాన్ని. పులిహార దద్దోజనం అట్లాగే ఇడికి చటారు పెట్టేశారు, ఇట్లాంటి వాటి మీద నిలదీద్దాం మనం. భవిష్యత్తులో వస్తుంది, ఖచ్చితంగా చైతన్యం వస్తుంది పబ్లిక్లో. ఎందుకంటే అదే అన్వేష్ విషయంలో చూసాం. అట్లాగే హిందూ ధర్మాన్ని దుర్భాషలాడినందుకు గాను దుర్భాషలాడుతూ వీడియో పెట్టిన వ్యక్తి గుండు కొట్టించి ఊరంతా తిప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు మధ్యప్రదేశ్ పోలీసులు. అలాంటి స్టేజీలు ఇక్కడ కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ముస్లింలని అనాలి, క్రిస్టియన్స్ని అనాలని నేను అన్నాను, వాళ్ళ దేవుళ్ళని అనద్దు. బట్ వాళ్ళ దేవుళ్ళని అంటే వాళ్ళల్లో వచ్చేటటువంటి టెంపరు హిందువుల్లో రాదు. అసలు మనం పవిత్రంగా పూజించుకునేటటువంటి దానికే ఇది. ఇప్పుడు గోవిందా గోవిందా ఏదన్నా డబ్బులు పోతే గోవిందా అంటే, మనం తిరుమల కొండకి వెళ్ళి గోవిందా అనే నామస్మరణ, తిరుమల కొండే కాదు, నేను పడుకునేటప్పుడు కళ్ళు మూసుకునే ముందు గోవిందా అనుకుంటాను, జయ ఆంజనేయ అనుకుంటా. ఎందుకనే అదొక ధైర్యం, అదొక స్థైర్యం. అంతే తప్పించి ఆ దైవ నామస్మరణని కూడా ఒక కామెడీగా మలుచుకునేటటువంటి పరిస్థితి. మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది.